బ్రేకింగ్ న్యూస్ తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న కేజ్రీవాల్ ఆరోపణలపై ఏసీబీ రంగంలోకి దిగింది. ఆప్ ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏసీబీ విచారణకు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం కేజ్రీవాల్ తో పాటు ఆప్ నేతల నివాసాలకు బయలుదేరింది. ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఇటీవలే కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలకు 15 కోట్లు మంత్రి పదవులు బీజేపీ ఆఫర్ చేసిందన్నారు. అయితే కేజ్రీవాల్ ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న బీజేపీ ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని గవర్నర్ కు లేఖ రాశారు. దీంతో ఏసీబీ విచారణకు ఆదేశించారు ఆయన. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్ సౌమ్య, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రజెంట్ మనం అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద ఉన్నాం. అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల పట్ల ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దానిలో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్ ఇటు ఏసీబీ విచారణ చేపిస్తామంటూ కూడా ఆయన కూడా ఆదేశాలు చేశారు. దానిలో భాగంగా ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి ఏసీబీ బృందం కూడా ఇక్కడ చేరుకుంది. దీనిపై విచారణ చేపట్టేందుకు ఏదైతే తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పిన నేపథ్యంలో ఇటు ఏసీబీ వారు వచ్చిన నేపథ్యంలో ఇటు అరవింద్ కేజ్రీవాల్ లీగల్ టీం కూడా అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంది. ఒకవేళ విచారించేందుకు వెళ్తే గనక వారి సమక్షంలో విచారించాలనేది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన లీగల్ టీం కూడా చెప్తోంది. మొత్తంగా చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేగుతున్నాయి. ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు దాదాపు 13 మందిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నేతలు ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేసిన నేపథ్యంలో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు లేఖ రాశారు. లేఖ రాసిన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇటు వికే సక్సేనా కూడా ఏసీబీ విచారణ చేపట్టాలంటూ కూడా ఆయన కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే అసలు దీంట్లో వాస్తవం ఎంత, నిజమా కాదని తెలియజేసేందుకు నిజ నిర్ధారణ కావాలి. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలో వాస్తవం ఎంత అని తెలుసుకునేందుకు ఇప్పటికే ఒక టీం ను కూడా ఏర్పాటు చేశారు. ప్రెసిడెంట్ అరవింద్ కేజ్రీవాల్ తరఫున న్యాయవాది మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. कोई अंदर नहीं गया, अभी सब बाहर है. एनी नोटिस है, एसीबी वगैरह कोई अंदर गया ही नहीं है. एनी नोटिस कोई अंदर नहीं गया, सब बाहर बैठे हैं. एनी एडवोकेट भी वो भी कोई अंदर नहीं गया. एनी नोटिस गिवन है, कोई नहीं, अभी कुछ नहीं है. ఎవరు కూడా అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోకి ఎవరు వెళ్లలేదు, అందరూ బయట ఉన్నారంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ అడ్వకేట్ చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఒకవైపు అడ్వకేట్స్, మరోవైపు ఏసీబీ బృందం కూడా అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ఒకవేళ ఏసీబీ కనుక లోపలికి వెళ్తే అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి లోపలికి వెళ్తే మాత్రం అదే సందర్భంలో అడ్వకేట్స్ కూడా లోపలికి వెళ్లేందుకు కూడా నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే ఒకవైపు ఏసీబీ బృందం, మరోవైపు లీగల్ టీం కూడా ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద వెయిట్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి ఏదైతే వ్యాఖ్యలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, బీజేపీ నేతలు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు, ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పిన నేపథ్యం. అంటే ఒకవైపు రేపు ఫలితాలు రాబోతున్నాయి, ఈ లోపలే అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంటే ముందే ఓటమిని ఒప్పుకున్నారు అరవింద్ కేజ్రీవాల్ అనేది బీజేపీ వ్యాఖ్యలు చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ముగిసిన వెంటనే 6:30 తర్వాత 5వ తేదీన సాయంత్రం కల్లా ఎగ్జిట్ పోల్స్ కూడా ఫలితాలను విడుదల చేశాయి. మొత్తం ఎగ్జిట్ పోల్స్ అని కూడా దాదాపు బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపాయి. అప్పటి నుంచి కూడా కొంత అంతర్మతంలో ఉన్నారనేది బీజేపీ నేతలు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఉద్దేశించి మాట్లాడుతున్నారు. దాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు, ప్రలోభాలు పెట్టేందుకు గురి చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఏసీబీ విచారణకు ఆదేశించారు. దానిలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసి ఇక్కడ మొత్తం భారీగా పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన లీగల్ టీం, మరోవైపు ఏసీబీ బృందం. మనం చూస్తున్నది అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఫిరోజ్ రోడ్ లో
లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నివాసం. దీని వెనకే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం కూడా ఉంటుంది. ఫిరోజ్ 5 లో అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఉంటున్నారు. మొత్తంగా చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల పైన దుమారం రేగడంతోనే ఏసీబీ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించారు. ప్రజెంట్ అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోనే ప్రజెంట్ ఉన్నారు. ఇటు ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ లీగల్ టీం, మరోవైపు ఏసీబీ బృందం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు లోపలికి వెళ్తారు అనేది కూడా తెలియాల్సింది. ప్రజెంట్ అయితే అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద కొంతమంది, మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద కూడా అందరూ వేచి చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఏసీబీ లోపలికి వెళ్లి అరవింద్ కేజ్రీవాల్ విచారిస్తుందా లేదా చూడాల్సింది. అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన మరికొంతమంది నేతలకు కూడా వీరు ఏసీబీ బృందం వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. అందరినీ విచారించి అసలు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దాంట్లో వాస్తవం ఎంత అని తెలుసుకునేందుకు కూడా ఏసీబీ బృందం ప్రయత్నాలు చేస్తూ ఉంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.